నేను 3 రోజులు నల్గొండ ఏరియాలో నిన్న మొన్న హైవేస్తో పాటు మున్సిపల్ కోడ్ వస్తుందని చెప్పి 25 ఇనాగ్రేషన్ పెట్టుకుంటే నాకు కొంతంతా పోయింది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేసి మళ్ళీ హైవే ఇన్స్పెక్షన్ చేసి వచ్చి పండుకున్నాం. మొత్తం చోటు మొత్తం పోయింది. నిన్న వాళ్ళ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ మెడిసిన్ తీసుకున్నాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. అది మొత్తం చెప్పని ఆయన అడిగిందానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు. నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓ అని అడిగినా, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన మనం కడతాం సార్ అంటే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు. ఆయన మనిషి ప్రాణం పోయినా సరే పైసలు కట్టంది అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. మన సీఎంఓలో మహిళ అని చెప్పి మనం కొటేషన్ ఇవన్నీ మీకు అది సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పిండు. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిన్న మనం అనలేదు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మా మీద వేసుకోండి, ఒకసారి మా మీద వేయండి. కొన్ని రోజులు బాధపడతాం, మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు, మా బంధువులు బాధపడతారు, మా కార్యకర్తలు బాధపడతారు. కానీ ఆఫీసర్లు మహిళా ఐఏఎస్ ఆఫీసర్లను చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థమైతే నాకేది. ఇది లేదంట నా మీద కదా బాగా సీఎం మీద నువ్వు వేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఫోటో వేసి పెట్టిన ఐటమ్. సీఎం వల్ల మహిళా ఆఫీసర్ మొత్తం ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీసర్ మీరు చూసినా ఏం ఐటమ్ అది? నేను మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని, ఇప్పుడేమో నల్గొండ మినిస్టర్, చంద్రబాబు మినిస్టర్ అని ఇవన్నీ మీరు చూసినా మీరు దీనికేనా దానికి అదే ఎవరు అనుకుంటే మీరు వేస్తున్నారు. అది కాదు, దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది. మీరు సమగ్ర విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది. వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది, ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది. మళ్ళా కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకి వెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళీ ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ అసోసియేషన్ తరఫుకి వెళ్ళి కూడా వచ్చింది. అది ఎంక్వైరీ చేసుకుంటారు. డీజీపీ గారు గంటసేపు నాతో మాట్లాడాడు. ఆయనకి ఎట్లా జరిగిందో ఆయనకు ఫస్ట్ అడిషనల్ డీజీపీ అంతకుముందు ఆయనే ఉండే ఇంటెలిజెన్స్. నేను మినిస్టర్ అయినట్టుకు ఒక కలెక్టర్ ఉండే కర్ణం, ఆ తర్వాత మన హరిచంద్రన్ కలెక్టర్ వచ్చింది. తర్వాత ఎమ్మడే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇచ్చాం. ఆ తర్వాత ములుక్కెళ్ళి ఒక కలెక్టర్ వచ్చింది. ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చింది. ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిందాక నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు. నేను కాదు, మీరు 14 మంది 13 మంది మినిస్టర్లు అడగండి,
ఏ మినిస్టర్ కన్నా చెప్పి కలెక్టర్ని వేసిందా? ఈ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్లో వాళ్ళ జోక్యం ఉండదు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది, డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తుందో ఆ విచారణ జరిగితే కాదు తెలుసు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్పా. ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి. ఒక 20 రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ, మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. నేను మాత్రం ఇండివిజువల్ మినిస్టర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్న, మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు కూడా మీ బాధ్యతల్లో కూడా ఎవరైనా మీకు పడని వాళ్ళు, మీ పోటీ వాళ్ళు, ఇలాంటి ఇంకో సోషల్ మీడియా ఏది యూట్యూబ్ కావాలని ఇంకోటి 50 యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇష్టం ఉన్నది పెట్టేసి వేరే చేసుకోవచ్చు గ్రూపుల ద్వారా. మీకు కూడా ఎవరైనా పెడితే అప్పుడు మీరు ఏమవుతారు, మీరు బాధపడతారు కదా. ఒక మహిళా ఆఫీసరు మన ఇంట్లో మహిళల మీద కానీ ఆఫీసర్ అనేది చాలా తక్కువ. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి రేపు డ్యూటీ చేయాలంటే కూడా సగం మంది మహిళా ఐఏఎస్ కలెక్టర్లు వాళ్ళే ఉన్నారు. నేను హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేగా పోయినప్పుడు కలెక్టర్ గారు రివ్యూ చేసుకోవడం తప్పదు. నీకు 10 జిల్లా సగం జిల్లా కలెక్టర్లు వాళ్ళే. ఇట్లా సీఎం మీద మినిస్టర్లు 2-3 మినిస్టర్ల మీద చేసాను అంటే మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టమని మాత్రం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమన్నా ఉంటే వాస్తవం ఉంటే మీరు రిటర్న్గా ఇవ్వచ్చు, లేకపోతే మాకు చెప్పవచ్చు, లేకపోతే మీరు కరెక్ట్ చెప్పవచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బంది పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మీ అందరికీ కూడా ఒకటే సవినయంగా చెప్తాను. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం. ప్రజలన్నా